హలో ఫ్రెండ్స్, నమస్తే. తత్కాల్ టికెట్ బుకింగ్లో కీలక మార్పు. ఇకపై అది తప్పనిసరిగా ఉండాలి. అయితే ఇండియన్ రైల్వేస్ నుంచి బిగ్ అప్డేట్ వెలువడింది. రైల్వే టికెట్ల బుకింగ్కి సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. టికెట్ బుకింగ్లో చోటు చేసుకుంటున్న మోసాలు అరికెట్టేందుకు ఇండియన్ రైల్వేస్ ఈ చర్యలు తీసుకుంది. ఇందుకు అనుగుణంగా ఐఆర్సీటీసీ వెబ్సైట్లో మార్పులు చేసింది. అయితే భారతీయ రైల్వే నుంచి బిగ్ అప్డేట్ అని చెప్పాలి. ముఖ్యంగా తత్కాల్ టికెట్ బుకింగ్ విషయంలో కీలకమైన మార్పులు చేస్తుంది భారతీయ రైల్వే. తత్కాల్ టికెట్ బుకింగ్లో జరుగుతున్న మోసాలు అరికెట్టేందుకు వెబ్సైట్లు కీలక మార్పులు చేసుకుంది. అయితే తత్కాల్ టికెట్ బుక్ చేసి సాధారణంగా హ్యాంగింగ్, వేగం తగ్గడం, టికెట్ వెయిటింగ్ లిస్ట్ వంటి సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా మోసాలు అరికెట్టేందుకు తత్కాల్ టికెట్ బుకింగ్ ఈ ఆధార్ తప్పనిసరి చేసింది. త్వరలో ఈ కొత్త రూల్ అమల్లోకి రానుంది. దీనివల్ల రైల్వే ప్రయాణికుడు ఎవరనేది ఖచ్చితంగా గుర్తించేందుకు సాధ్యమవుతుంది. ప్రయాణికులు మొబైల్ నెంబర్ను ఆధార్తో లింక్ చేసి ఉండాలి. టికెట్ బుక్ చేసేటప్పుడు మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీతో ధృవీకరించాలి. ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ఓటీపీ నమోదు చేయాలి. ఈ ఐఆర్సీటీసీ ప్లాట్ఫామ్లో 50 ప్రొఫైల్ సృష్టించేందుకు ఏజెంట్లు నకిలీ మెయిల్ ఐడీలు ఉపయోగిస్తున్నారు. ఇకపై ఈ తరహా మోసాలు చెల్లవు. నకిలీ మెయిల్ ఐడీలతో టికెట్ బుకింగ్ చెక్ పెడుతుంది. ముఖ్యంగా ఐఆర్సీటీసీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఆధారిత బాట్ డిటెక్షన్ సహాయంతో డూప్లికేట్ అకౌంట్ను గుర్తిస్తుంది. ప్రయోగ దశలు ఈ తరహా సాంకేతిక సానుకూల ఫలితాలు చూపించింది. కాబట్టి ఎవరైతే తత్కాల్ టికెట్ బుకింగ్ చేయాలనుకున్నారో ఆ వ్యక్తికి సంబంధించిన ఆధార్ కార్డు తప్పనిసరి